ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? ఈ తెల్లవారుజాము ఎలా ఉన్నది? ఉదయమున లేచిన వెంటనే ఆనందంతో దేవుణ్ణి స్తుతించారా? దేవునితో మాట్లాడినారా? దేవా, ఈ దినము కొరకై స్తోత్రములు, ఈ నూతన దినమును ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు, నాకు ఆశీర్వాదమైన ఒక దినమును ఇచ్చితిరి అని దేవుని స్తుతించారా? ఎక్కడ స్తుతించడము ఈరోజే బాగాలేదు అని అనుకుంటున్నారా? ఈ యొక్క దినములను గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన. సోమవారమంటే అది అలా, మంగళవారమైతే అది దోషము, బుధవారమైతే దీని దశ సరిలేదు, రాహుకాలము, యమగండము. కొందరు లేచిన వెంటనే రాశి ఫలాలను చూస్తారు. నా రాశికి ఎలా ఉంటుంది, ఈరోజు ఏం జరుగుతుంది, ఈరోజు మనకు మంచి రోజే కాదు అని అనుకునేవారు ఉన్నారు. కొందరు జాతకము చూస్తారు, చేతి రేఖలను చూస్తారు. మీకింకా 6 మాసాలు ఇలాగే ఉంటాయండి, ఏమి చెయ్యలేమండి, మీరు ఏమి అనుకున్నా జారిపడిపోతారు. కనుక మీ మనసులో ఏమనిపిస్తుందంటే, నాకు అంతే, మంచి కాలము నాకు పుట్టదా అని. మంచి కాలం పుడుతుందని, దానికి ఏమి అని అనేక కార్యములను చెబుతారు. అయితే దేవుని వాక్యం ఏం చెబుతోందో తెలుసా? ప్రభు ఏం చెబుతున్నారో తెలుసా? వేదములో మీరు చూసినప్పుడు 118వ కీర్తన 24వ వచనములో, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనియందు మనం ఉత్సాహించి సంతోషించదము. ఈరోజు, ఈ దినము, ఇది ఏ వారమైనా ఉండని, ఏ రోజైనా కాని యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఉత్సాహించి సంతోషించదము. ఈ దినము అది ఏ రోజైనా సరే, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు, శని, ఆదివారము, అన్ని రోజులు ప్రభు ఏర్పాటు చేసినవి. కనుక దేవుడు ఈ దినమును మన కొరకు అనుగ్రహించారు. కనుక ఈ దినమున ఉత్సాహించి ఆనందించుడి. ఎందుకు దేవుడు మనలను ఈ లోకంలో సృష్టించి ఉంచారు? నా పిల్లలు ఉత్సాహముతో ఆనందంగా ఉండాలి. కనుక దేవుడు చెబుతున్నారు, మీరు దేనికి చింతించకుడి. మీరు దిగులు భారముగా ఉంటే నాకు తెలియజేయుడి, మీరు సంతోషంగా ఉండుడి అని దేవుడు చెబుతున్నాడు. అయితే దుఃఖంతో ఉంటున్నారు, దుఃఖముతో ఉంటున్నారు, ఎప్పుడు నీరసముతో కనిపిస్తున్నారు. లేదండి, నాకు ఈ దినమే మంచిగా లేదు, ఎప్పుడు నాకు మంచి కాలం పుడుతుందో తెలియడం లేదు అని అనుకుంటున్నారా? ఇది కూడా దేవుడు మీకు అనుగ్రహించిన మంచి దినమే. ప్రతి దినము దేవుడు తోడుగా ఉంటే అది మంచి రోజే. యేసు తోడుగా ఉంటే అన్ని రోజులు ఆనందమైన దినములే, అన్ని రోజులు ఆశీర్వాదకరమైన రోజులే. ప్రత్యేకించి దేవుడు చెబుతున్నారు, ఈ దినము ప్రభు కలుగజేసి నీకిచ్చిన దినము. కుమారుడా, కుమార్తె, నీవు ఉత్సాహించి సంతోషించుము. ఎందుకు సోలిపోయి ఉన్నావు? కనుక ఈ రోజంతా ఎవరు తోడుగా ఉంటారు? యేసు తోడై ఉంటారు కదా, అదే కదా ముఖ్యము. కనుక యేసు మనకు తోడై ఉంటే అన్ని రోజులు మంచి రోజులే. ఉత్సాహించి ఆనందించాలి. దేవా, ఈ దినము కొరకు స్తుతిస్తున్నాను, నేను ఉత్సాహించి సంతోషించాలి, ఎందుకంటే ఈ దినమును నాకు ఆశీర్వాదకరమైన దినముగా మీరు ఇచ్చారు. ఈ రోజు నేను అనేకమైన ఆశీర్వాదములను చూచెదను, అద్భుతములను చూడబోతున్నాను, నాకు ఆశ్చర్య కార్యములు జరగబోతున్నాయని విశ్వసించండి. మీరు యేసుని విశ్వసిస్తే ప్రతిదినం అద్భుతము జరుగును. ఎందుకంటే ఆయన అద్భుతమైన దేవుడు. ఆయన ఈ లోకంలో సంచరించిన రోజులలో ప్రతిరోజు అద్భుతము చేశారు. విశ్రాంతి దినమున సమాజ మందిరంలో అద్భుతం చేశారు. ప్రతిరోజు అద్భుతములు జరిగినవి. ఎందుకంటే యేసు తోడుగా ఉంటే అది అద్భుతమైన దినము. కనుక యేసు మీకు తోడుగా ఉన్నందున ఈ దినము మీకు ఒక అద్భుతమైన దినమే. ఇట్ ఈస్ యువర్ డే ఆఫ్ మిరాకల్. మీ జీవితంలో అద్భుతమును చూడబోతున్నారు, ఆనందమును మీరు చూడబోతున్నారు, సంతోషమును చూడబోచున్నారు. మీరు భయపడున్నట్లు ఏదియూ జరగదు. ఉద్యోగంలో అది జరుగుతుందో, బిజినెస్లో ఇది జరుగుతుందో, వీరు అది అడుగుతారేమో, ఇది అడుగుతారేమో, ఏమైనా జరుగుతుంది. దేనికి భయపడకండి. ఈ రోజు మీరు ఆనందించి సంతోషించాలి. యేసయ్యా, మీరు నాకు తోడుగా ఉన్నారు. ఈ రోజంతా మీరు నాకు తోడుగా ఉండి నడిపించబోతున్నారు. అందువల్ల నేను ఉత్సాహించి ఆనందించుచున్నాను. మేలే జరుగుతుంది, అద్భుతము జరుగును. మీరు కార్యములను మార్చుటకు నాకు అద్భుతము చేయుడి, మేలు కొరకు నాకు అద్భుతం చేయుదురు అని విశ్వసించుడి. అద్భుతము జరుగుట చూచెదరు. దాన్ని అనుకోక ఈరోజు మంచి రోజు కాదు, ఇంకా 24 గంటలు ఇలాగే ఉంటుందా, ఇంకా 8 గంటలు రాహుకాలము, యమగండం, ఇక ఇలాగే ఉంటుందని అనుకున్నారంటే మీరు దాన్ని విశ్వసించితే అలాగే జరుగుతుంది. అయితే ప్రభువైన యేసుని విశ్వసిస్తే అన్ని రోజులు అద్భుతములను, గుర్తులను, ఆశీర్వాదములను చూస్తూ ఉండవచ్చు. యేసుతో నడిచి చూడండి. నేను నడుస్తున్నాను కదా, నేను ఆయనతో నడుస్తున్నందున అన్ని రోజులు ఆశీర్వాదమే, అన్ని రోజులు ఆనందకరమే, అన్ని రోజులు నన్ను సంతోషంగా ఉంచుతున్నారు. లేదు కుమారుడా, ఈరోజు సమయం బాగాలేదు కనుక ఒక 8 గంటలు ఏమి చేయలేమయ్యా, ఇలాగే ఉంటుంది, 8 గంటల తర్వాత కార్యం మారును అని దేవుడు చెప్పెదరా? ఆయన ఎంత శక్తిమంతుడైన దేవుడు! కనుక ఈ చేతిరేఖలను చూసేవాడు చెప్పాడు, జ్యోతిష్కుడు చెప్పాడు, ఈ రాశిఫలాలు చెబుతున్నాయని తప్పైన భావాలను విడిచి
మిమ్ములను ప్రేమించి 24 గంటలు తోడుగా ఉండి నడిపించే ఒక అద్భుతమైన దేవుడు యేసు ఆయనను మీకు సొంతం చేసుకుంటే అన్ని సమయములయందు ఆనందముతో సంతోషంతో ఉండవచ్చు. ఇది ప్రభువు నాకు ఏర్పరిచిన ఆనందకరమైన దినము. ఈ దినము సంతోషమైన కార్యము జరుగునని విశ్వసించుడి. అద్భుతము జరుగును విశ్వసించెదరా? ఇప్పుడు చెడు నమ్మకమును తీసి పారవేయుడి. యేసు మీద విశ్వాసముంచుడి. హృదయంలో చేయి పెట్టుకోండి. యేసయ్యా, ఈ దినము మీరు నాకని అనుగ్రహించిన దినము. నేను సంతోషంగా ఉండుటకు, ఆశీర్వాదంగా ఉండుటకు కలుగజేసి ఇచ్చిన రోజు. ఈ రోజు కొరకై స్తోత్రములు. ఈ దినము నాకు అద్భుతం జరుగుతుంది. నేను భయపడునట్లు కాదు, మేలు జరగబోతోంది. అద్భుతములను ఎదురు చూస్తున్నాను. నేను యేసులో ఉత్సాహించి ఆనందించెదను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.